హాయ్ అండి. నేను మీ తెలుగమ్మాయిని. అందరూ ఎలా ఉన్నారండి? మా వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇవైతే కరదొంట అండి. మేమైతే కరదొంట అనే అంటాము. మీరు ఏమంటారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఏ విధంగా చేసుకుంటే ఎంత మంచిగా వస్తుందో, టేస్ట్ కూడా అంత మంచిగా ఉంటుందండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. అంత బాగా సెట్ అయిపోయిందండి. ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది. తయారు చేసే విధానం ఏంటో ఇంకా లేట్ ఎందుకు చూసేద్దాం. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చూడండి. ముందుగా వాటికి కావాల్సింది పప్పులండి. పప్పులు అయితే కరెక్ట్ కొలతగా తీసుకున్నాం. మేమైతే ఇట్లా 2 సేర్లు తీసుకున్నామండి. పప్పులు అయితే కరెక్ట్ పక్క కొలతలతో తీసుకుంటే బాగా వస్తుందండి. అది కూడా పప్పులు అయితే బాగా మిక్సీకి పట్టుకున్నాము. మేము మిక్సీకి వేసుకున్న తర్వాత అది కొద్దిగా జల్లడేస్తే కొద్దిగా నైస్గా వస్తుంది కదండి పిండి. అందుకని మేము జల్లడైతే వేసుకున్నాము. ఇంకా 2 సేర్లు పప్పులు ఉంటే పిండి కూడా 2 సేర్లే ఉంది. ఇంకా కొంచెం ఎక్కువ అయినా కూడా దాని సరిగా మనం చక్కెర వేసుకుంటే సెట్ అయిపోతుందండి. మనకైతే చక్కెర ఈ విధంగా 2 సేర్లు, మాది 2 కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మేము కూడా చక్కెర కూడా సేమ్ కరెక్ట్ క్వాలిటీతో తీసుకున్నామండి. పిండి ఎంతైతే ఉంటుందో చక్కెర కూడా అంతే తీసుకోవాలి. మనమైతే ఎక్కువ తక్కువ అయితే తీసుకుంటే అది సరిగ్గా రాదండి, ఇరిగిపోతుంది. అందులో టేస్ట్ కూడా ఉండదు, గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా అయితే తీసుకున్నాము. నీళ్ళ చెంబు సగం నీళ్ళైతే వేసేసినామండి. మేమైతే చక్కెర కరిగేదాకా ఇలా తిప్పుకుంటూ ఉన్నాము. కొద్దిగా పైన దాకా నీరు వచ్చే మాదిరిగా చూసుకున్నామండి. కొంచెం ఒక దారం మాదిరి అంతే, అట్లా ఆగితే చాలండి నీళ్ళు వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి అది మొత్తం గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నామండి. మేమైతే ఒక గిన్నెలో పాకుకైతే రెడీగా పెట్టేసుకున్నాము. పాకు అయ్యేటప్పుడైతే మనమైతే ఏ మాత్రం కలపకూడదండి. ఎక్కువ సార్లు అయితే అస్సలకి కలపకూడదు. అలా గ్యాస్ మీద పెట్టేసి ఉండాలి అంతే. పాకు రెడీ అయ్యేలోపు మనమైతే ఇది బండకైతే వేసుకుంటున్నామండి. మనకైతే పిండి వచ్చేసి ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉన్న వాళ్ళైతే ప్లేట్లోనే ఆయిల్ వేసుకొని, ప్లేట్లోనే పెద్ద ప్లేట్లు అయితే వాటిలో వేసుకొని అప్లై వేసుకుంటే సరిపోతుందండి. మేము ఎక్కువ కాబట్టి మాకు నైస్ బండ మీద నీట్గా కడుక్కొని దాని మీద ఆయిల్ వేసి అప్లై చేసినామండి. ఈ విధంగా అయితే ఇంకా పాకు అయితే అయిపోయింది చూడండి. ఈ విధంగా పొంగు అనేది ఈ విధంగా రావాలండి. పాకు వచ్చేసి మనకి ఈ విధంగా పొంగు వస్తే మనకి పాకు రెడీ అవుతున్నట్లు. దాన్ని ఇట్లా పాకు అయ్యేటప్పుడు మాత్రం ఏ విధంగా కలపకూడదండి అస్సలకి. దాంట్లోకి అయితే గంట పెట్టకూడదు. చూడండి ఈ విధంగా అయితే ఒక్కసారి 2 సార్లు ఒకటే మనం అయిందా లేదా అని మాత్రమే చూసుకోవాలి. ఎక్కువసేపు అయితే కలపకూడదండి. పాకు వచ్చేసి మనకైతే రెడీ అయిపోయిందండి. ఇట్లా పొంగు వచ్చేపాటికి రెడీ అయిపోయినట్లు లెక్క. మనకైతే ఇంకా పిండి అయితే తీసుకెళ్ళామండి. మేమైతే అంటే ఒక్కరైతే ఉండాలి, పైన వేసేటోళ్ళు ఒకరు ఉంటే తిప్పేటోళ్ళు ఒకరు ఉండాలి. ఈ విధంగా అయితే ఉంటలు లేకున్నట్లా నీట్గా కలుపుకోండి. మనం కలుపుతూనే ఉండాలి పిండి. ఆ విధంగా కలిపే దాంట్లోనే మనకనేది పాకు అనేది చక్కగా రెడీ అయిపోతుందండి. కరదొంట అనేది విధంగా నీట్గా నిదానంగా కలుపుతూ ఉండాలి.
ఇట్లా పైన ఒకరు వేస్తూ ఉంటే పిండి మనం కలుపుతూ ఉంటే సరిపోతుందండి. ఒకరే అయితే కాదండి, కలపడం గట్టి పడుతుంది. పాకు వచ్చేసి నీట్గా నిదానంగా ఈ విధంగా నీట్గా కలుపుతూనే ఉండాలి. పాకు వచ్చేసి మనమైతే వేసుకున్న పిండిని ఉంటలు లేకున్నట్టు చూసుకోవాలండి. ఉంటలు ఏ చిన్న ఉంట ఉన్నా కూడా ఇట్లా నీట్గా కలిపే దాంట్లోనే సెట్ అయిపోతుంది మనకైతే. మనకి ఇలా కలపడమే చాలా ఎక్కువ టైం పడుతుందండి. మనకైతే తొందరగా అయితే కాదు, కలిపేదానికే టైం ఎక్కువగా తీసుకుంటుంది. మేమైతే ఎక్కడ మెత్తబడుతుందో, మెత్తగా ఉంది కదా కొద్దిగా పిండి వేసుకుందాము అని అనుకున్నాము. కానీ కలిపే దాంట్లోనే సెట్ అయిపోయిందండి. ఇదైతే కలిపే దాంట్లోనే మనకి సరిపోయేంత పిండి అయితే సరిపోయింది. అంటే గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా కరెక్ట్గా సరిపోయిందండి. ఈ విధంగా కలుపుతూ ఉండేపాటికి అది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి మనకైతే ఇదైతే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా అయితే ఇప్పుడు మనం ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, ఆ బండ మీద అయితే వేసేసుకుందాము. ఇది ఇట్లా నిదానంగా వేసుకోవాలండి. అంటే ఎక్కువ పల్చగా కాకున్నట్ల, మందం కాకున్నట్ల మీడియంలో మనమైతే ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది మనం బండకి ఎక్కువగా అప్లై చేసుకోవాలండి. ఎక్కువగా అప్లై చేయడం వల్ల మనం కట్ చేసేటప్పుడు అవి ముక్కలు అనేది నీట్గా వచ్చేస్తాయి అతుక్కోకుండా. చూడండి మేమైతే ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉన్నాము. ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత దాన్ని ఎక్కడా కానీ టచ్ చేయకూడదండి, గట్టిగా అయిపోతుంది. మనం చేత్తో ముట్టుకోవడము అలా చేస్తామంటే అది గట్టి పడుతుంది. అందుకని మనం స్పూన్తోనే అది ఎట్లా ఉంటే పల్చాగానే వేసుకోవాలా ఒక రకంగా. ఇంకా దాని మీద మనం కొబ్బరి అయితే తురిమి పెట్టుకున్నాం కదండి, కొబ్బరి అయితే తీసుకున్నాము. ఆ కొబ్బరి ముక్కలన్నీ ఈ విధంగా అయితే చల్లుకొని ఇట్లా గట్టిగా కొట్టుకుంటే కొబ్బరి అనేది రాలకుండా దానికి అతుక్కోబోతుందండి. ఈ విధంగా అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నోట్లో పెట్టుకోగానే అట్లా కరిగిపోతూ ఉన్నాయి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి తప్పకుండా. ఇంకా ఇవైతే అయిపోయిందండి, కొబ్బరి అయితే అతుక్కపోయింది. ఇంకా వీటిని అయితే ముక్కలుగా కట్ చేసుకుంటున్నాము. ఈ విధంగా నీట్గా ఒక లెవెల్గా కట్ చేసుకుంటున్నామండి. చూడండి
ఇట్లా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి చూడడానికి లుక్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మనం తినేటప్పుడు కూడా మనకి చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి, మనం ఆయిల్ ఎక్కువగా అప్లై చేసుకున్నాం కాబట్టి ఇట్లా అనేలోపు అవి ముక్కలు ముక్కలుగా విడిపోతున్నాయి. అదే తక్కువ అప్లై చేస్తే అవి అట్లనే అతుక్కోబోతూ ఉంటాయండి. ఫైనల్గా అయితే మన కర్దంటో అయితే రెడీ అయిపోయిందండి. ముక్కలు కూడా పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్.